అత్యంత తీవ్ర తుఫానుగా మారిన బిపర్జాయ్ తీరం దాటింది. దక్షిణ రాజస్థాన్ దిశగా పయనిస్తోంది. బిపర్జాయ్ దాటికి గుజరాత్ అంతటా వర్షాలు పడుతున్నాయి. తీర ప్రాంతంలోని 8 జిల్లాలైతే తీవ్ర ఈదురుగాలులు, భారీ వర్షాలతో అల్లకల్లోలంగా మారాయి. తీరాన్ని తాకుతూనే బిపర్జాయ్ బీభత్సం సృష్టించింది. నిన్న మధ్యాహ్నానికి కచ్ జిల్లా కేంద్రం సమీపంలోని ఖచౌ తీరానికి 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన బిపర్జాయ్ రాత్రి 9:30 జకౌ పోర్టు వద్ద తీరం దాటింది. తుఫాను తీరం దాటిన సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. సముద్రపు అలలు పోటెత్తాయి. తీరానికి 2 నుంచి 3 మీటర్ల ఎత్తులో దూకాయి. తుపాను ప్రభావంతో తీర ప్రాంతానికి చెందిన 8 జిల్లాలు కచ్, జామ్నగర్, రాజ్కోట్, పోర్బందర్, దేవభూమి ద్వారకా, జనార్గఢ్, మోర్బీ అతలాకుతలమయ్యాయి. పాత ఇళ్లు వందల సంఖ్యలో దెబ్బతిన్నాయి. రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. తీవ్ర గాలుల వల్ల గుజరాత్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 524 చెట్లు నేలకూరిగాయి. 940 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం అలముకుంది. తుపాను విపత్తు వల్ల 22 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా సముద్ర తీర ప్రాంత గ్రామాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ప్రాణనష్టం తప్పింది. తుపాను వల్ల 23 జంతువులు మరణించాయని గుజరాత్ సహాయక పునరావాస కమిషనర్ అలోక్ సింగ్ చెప్పారు. ఈ తుపాన్ సౌరాష్ట్ర, కచ్ తీర ప్రాంతాలకు తాకడంతో ఆయా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. బిపర్జాయ్ తుపాన్ గుజరాత్ రాష్ట్రంలో తీరాన్ని దాటడంతో పలు గ్రామాల్లో తీవ్ర ఆస్తి నష్టం సంభవించింది. తుపాన్ వల్ల 99 రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. ద్వారకా పట్టణంలో హోర్డింగులు పడిపోయాయి. ఈ తుపాను ప్రభావం వల్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అధ్యక్షతన గాంధీనగర్లోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లో సమీక్షా సమావేశం జరిగింది. అధిక వేగంతో వీస్తున్న గాలులు, అలలు, భారీ వర్షాల కారణంగా తాత్కాలిక గృహ నిర్మాణాలకు భారీ నష్టం వాటిల్లింది.